హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్గా నేను చేపల కూర చేస్తున్నాను. కొరమీను అయితే ఫస్ట్గా ఆయిల్ వేసేసుకొని ఎప్పుడైతే కలిపి పెట్టేదాన్ని, ఈరోజైతే కొంచెం తాలింపు పెట్టి చేస్తున్నాను. 3 ఉల్లిపాయలు తీసుకుని ఒక ఉల్లిపాయ ఏమో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాన్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. అలాగే 2 ఉల్లిపాయలేమో మిక్సీ పట్టుకున్నాను కచ్చాపిచ్చిగా. దానిలోకి నేను 2 యాలకులు, చెక్క, లవంగం మిక్సీ పట్టాను. స్మెల్ కోసం యాలకులు కొంచెం స్పైసీగా ఉంటుందని చెక్క, లవంగం కూడా యాడ్ చేశాను, గరం మసాలా వేయకుండా. ఇప్పుడు ఇవన్నీ చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మగ్గించుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అసలు చేపల కూరలో అల్లం పేస్ట్ వేయరంట. ఇప్పుడు మనం మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాము. ఇది వరకటోళ్ళు అల్లం ఏదో కొంచెం వేగిపోయినా అలానే వండేసేవాళ్ళంట. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకున్నాక స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయాక మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేస్తున్నాను. నేను ఇది ఫస్ట్ టైం కలిపి పెట్టకుండా ఇలా ముందు తాలింపులో వేసేయడం. అలాగే పసుపు, మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. చేపల కూరలోకి కారం ఎక్కువే పడుద్ది. అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసాను, ఒక 5-6 తీసుకున్నాను. కొంచెం ఇలా మగ్గాక చింతపండు పులుసు పోసేస్తున్నాను. ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసాను. ఇవి చక్కగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఒక పావు గంట 15 నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసేసాను. మీరైతే సండే స్పెషల్గా ఏం చేశారో కామెంట్స్ చేయండి. అలాగే అయిపోయింది గుమగుమలాడే చేపల పులుసు. ఇవి టేస్ట్ అయితే ఎలా ఉందో చేసి చెప్తాను. నేను కట్టుకున్నది మంగళగిరి సిల్క్ అండి. చీర అయితే చాలా స్మూత్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది, తాలింపు వేసాను కదా. కలిపి పెడితే ఒక టేస్ట్, ఇలా తాలింపులో మనం వేయించుకుంటే ఇంకో టేస్ట్ బాగుంది. చేప కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది, గట్టిగా ఉంది. కొరమేనండి చేప. ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఫాలో చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.